రత్నవేల్ని ప్రవేశపెట్టడానికి అనుమతించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ముద్దాయిని ప్రవేశపెట్టండి. రత్నవేలు, రత్నవేలు, రత్నవేలు. నమస్కారం సార్. అతను నీకు తెలుసా? బాగా తెలుసు సార్. ఎలా తెలుసు? ఊటీలో వాళ్ళ ఎస్టేట్ పక్కనే ఉండేవాళ్ళం. నిన్ను ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేశారు? అయ్యా, నేను కావాలని ఏదీ చేయలేదు. జరిగింది చెప్పు. అయ్యా, కీర్తి అనే అమ్మాయి మధు గారు కలిసి బయట తిరగటం నేను 2-3 సార్లు చూశాను. తర్వాత ఆయన గెస్ట్ హౌస్కి వచ్చేది. ఒకరోజు రాత్రి నిద్ర పట్టక నేను అలా బయటకు వచ్చేసరికి లోపల నుంచి అమ్మాయి కేకలు వినిపించాయి. ఏమిటా అని వెళ్ళి చూసేసరికి మధు గారు కీర్తి గారిని బలాత్కారం చేస్తున్నారు. నో నో సార్, అదంతా అబద్ధం సార్. అతను కావాలని అబద్ధం చెప్తున్నాడు. నేనే తప్పు చేయలేదు సార్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. నువ్వు చెప్పు, తర్వాత ఏం జరిగిందో చెప్పు. నేను చూడటం మధు గారు చూశారయ్యా. ఎవరికి చెప్పొద్దని బతిమిలాడాడు. కావాలంటే నువ్వు కూడా ఒకసారి కోరిక తీర్చుకో అన్నాడు. రేయ్! ఏయ్, ఆగు. మధు, సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. అప్పటికే నేను మత్తులో ఉన్నాను. అమ్మాయిని అలా చూసేసరికి నేను తప్పు చేశానయ్యా. సార్, వాడు చెప్పేది నిజం కాదు సార్. అంతా అబద్ధం. నన్ను ఈ కేసులో ఇరికించడానికి అంత అబద్ధం చెప్తున్నాడు సార్. మిమ్మల్ని నమ్మించడానికి చెయ్యని తప్పులో నన్ను భాగం చేస్తున్నాడు సార్. సార్, మీరు నమ్మదు సార్. వీడంతా అబద్ధం చెప్తున్నాడు సార్. అయ్యా, ఎవరైనా చెయ్యన్నేరని చేశానని కావాలనే శిక్ష అనుభవిస్తాడా? నేను చెప్పేది నిజం. ఆ రోజు నేను వెళ్ళిపోయాక ఆ అమ్మాయి ఫ్యాన్ కురేసుకుని చనిపోయిందన్నారు. కానీ నాకెందుకో ఎక్కడ నిజం చెప్పేస్తోందోనని మధుగారే ఆ అమ్మాయిని ఉరేసి చంపేశారని అనుమానంగా ఉందయ్యా. రేయ్! ఆగోయా, ఆగు. ఏయ్. మధు గారు, రేయ్, చంపేస్తా నిన్ను. సార్, నేనే తప్పు చేయలేదు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. సార్, వీడు చెప్పేదంతా అబద్ధం సార్. నేనే తప్పు చేయలేదు సార్. నేను తప్పు చేయలేదు సార్. అరిస్తేనో ఆవేశపడితేనో అబద్ధాలు నిజాలైపోవు యువరానా. ముద్ద ఎంత ఆవేశపరుడో కళ్ళారా చూశారు కదా. కీర్తిని అనుభవించబోతే ఎదురు తిరిగుంటుంది. ఇదే ఆవేశంలో కీర్తిని హత్య చేసి ఫ్యాన్కి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. నో నో సార్. ఎస్. లేదు, నేను చంపలేదు. మీకు తెలుసు యువరానర్, చనిపోయిన అమ్మాయి తమిళనాడు హోమ్ మినిస్టర్ ఇళవరసి గారి అమ్మాయి. ఒక హోమ్ మినిస్టర్ కూతురి విషయంలోనే ఇలా జరిగితే ఇక సామాన్య ఆడపిల్లల పరిస్థితి ఏంటి యువరానర్? సంఘంలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను యువరానర్.
కోర్టులో ముద్దాయి ఆవేశం చూశాక ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్తే సాక్షుల మీద దాడి చేసి సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ముద్దాయికి బెయిల్ పిటిషన్ తిరస్కరించడమైనది. ఇక రెండవ ముద్దాయి తన నేరాన్ని అంగీకరించినందుకు బెయిల్ మంజూరు చేయడమైనది. ఈ కేసును రేపటికి వాయిదా వేయడమైనది. సార్ మధు గారు, అర్థమైంది మృదుల. నన్ను ఇరికించాలని చాలా పక్కగా ప్లాన్ చేశారు, కానీ అవేవి నిజం కావు మృదుల. నేను ఒక అమ్మాయికి అన్యాయం చేస్తానా? నువ్వు నమ్మితే చాలు. మీరు నాకు సంజాయిషి చెప్తున్నారా? అయినా నా భర్త తప్పు చేశారని ఎవరో చెప్తే నేనెలా నమ్ముతాను మధు గారు? ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నేను నమ్మను. సార్ టైం అవుతుంది, పదండి. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే కండ్ల నుంచి నీరు గారుతాండాది. నీ మొగుడి సిటికిన వేలు కూడా తాకలేమంటివి కదా, ఇప్పుడేమైనాది? హ, ఈ ఇళవరసతో ఆటంటే వేట మాదిరే ఉంటాది. తంబి లక్ష్మణ, మీ వదినకేదో ఆత్మవిశ్వాసము ఆత్మాభిమానం మిండంటివే. హ, అవన్నీ ఉన్నవాళ్ళు ఇంత మాదిరే ఏడుస్తారా ఏమి? కానీ ఈ ఇళవరసతో పెట్టుకుంటే ఏడిపిస్తానే ఉంటాది. వదినా, పద. పాప ఎలా ఉంది? నా పాపకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏంటి మృదుల? నేనేం పాపం చేశాను? అమ్మ, టైం అవుతుంది, రండి. రండమ్మా, చెప్తున్నాగా.
భయపడిపోతున్నవేందే? బావకి ఏం కాదు, కానీ నువ్విలా ఆలోచించి ఆలోచించి పిచ్చిదాని లెక్క తయారయ్యేటట్టున్నావు. ఏంది గౌరవ్ ఇది? వదిన, కోర్టు గడువిచ్చింది కదా, అంటే అన్నయ్యని బయటికి తేవడానికి మనకు అవకాశం ఉన్నట్టే. దానికోసం ప్రయత్నించకుండా ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? ఏం చేయాలి గౌరవ్? అసలు ఏ దిక్కు తోచట్లేదు. అప్పుడు సీత కనిపించినప్పుడు రాముడి పరిస్థితి కూడా ఇదే వదినా. కాకపోతే ఇప్పుడు రాముడు దూరంగా ఉన్నాడు, కానీ అప్పుడు ఇప్పుడు లక్ష్మణుడు మాత్రం పక్కనే ఉన్నాడు వదినా. ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏం చేసైనా అన్నయ్యని బయటికి తెచ్చుకుందాం, కానీ నువ్వు ముందుండాలి వదినా. ఆలోచించాలి, అప్పుడే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. అవునే మృదుల, ఎన్నో సమస్యలకి క్షణంలో ఆలోచించి పరిష్కారం చూపించినావు. ఈ సమస్యకి పరిష్కారం దొరకదా? అందరూ ఆలోచిస్తేనే కదా ఏదో ఒక దారి దొరికేది. వాళ్ళు పెట్టినవన్నీ దొంగ సాక్ష్యాలు కాబట్టి అవి నిజం కావని నిరూపించడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది వదినా. గౌరవ్, ఒకసారి ల్యాప్టాప్ తీసుకొస్తావా? సరే వదినా. ఏం చేస్తున్నావు వదినా? ఒక్క నిమిషం గౌరవ్. బెయిల్ కోసం చూస్తున్నావు ఏంటో వదినా? అన్నయ్యకి బెయిల్ రాదన్నారు కదా. గౌరవ్, ఒకసారి లాయర్ గారికి ఫోన్ చేయి. వదినా, ఫోన్ రింగ్ అవుతుంది. హలో, హలో లాయర్ గారు, నేను మృదులని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. ఇదిగో మన కేసు కోసమే చూస్తున్నా అమ్మా. లాయర్ గారు, ఇప్పుడే కేసు గురించి ఆలోచిస్తూ బెయిల్ రూల్స్ చూస్తుంటే ఒక పాయింట్ కనిపించింది. మధు గారితో పాటు ఇంకొకడు కూడా ఈ నేరం చేశానని లొంగిపోయాడు కదా. అవునమ్మా. మరి అతనికి బెయిల్ ఇచ్చారు కదా. అవును. మరి మధు గారికి ఎందుకు బెయిల్ రాలేదు? లాయర్ గారు, బెయిల్ రూల్స్ ప్రకారం ఒకే కేసులో ఒకే నేరం మోపబడిన ఇద్దరు ముద్దాయిల్లో ఒకరికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే రెండో వాడికి కూడా బెయిల్ ఇవ్వకూడదు కదా. మరి మధు గారికి బెయిల్ ఇవ్వకుండా వాడికి మాత్రమే ఎందుకు ఇచ్చినట్టు? నేను అదే ఆలోచిస్తున్నా అమ్మా. ఏ క్లాజ్ మీద వాడికి బెయిల్ ఇచ్చారో తెలుసుకుందామని ఆ బెయిల్ కాపీ కోసం ట్రై చేస్తున్నాను, కానీ దొరకట్లేదమ్మా. దొరకదు లాయర్ గారు. ఎందుకంటే దొరికితే వాళ్ళ బండారం బయటపడిపోతుంది. ఏమంటున్నారమ్మా? అవును లాయర్ గారు, కోర్టులో ఆ లొంగిపోయినవాడు ఇలవర్సి పిఏ సైగ చేసుకోవడం నేను చూశాను. అంటే వాడు డబ్బులిస్తే వచ్చినవాడు. నేరం చేసినట్టే కోర్టులో ఒప్పుకుని జడ్జిని మేనేజ్ చేసి
వాడికి మాత్రమే బెయిల్ వచ్చేలా చేశారు. జడ్జిని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదమ్మా. పోనీ అవతల హోమ్ మినిస్టర్ కాబట్టి మేనేజ్ చేసిందే అనుకుందాం. ఇలా జరిగిన దానికి ఆధారాలు కావాలి. ఆధారాలు లేకుండా ఒక మాట కూడా మాట్లాడలేం. ఆధారాలే కదా కావాలి. సరే లాయర్ గారు, ఈలోగా మీరు ఆ బెయిల్ కాపీ సంపాదించడానికి ప్రయత్నించండి. మేము ఆధారాల కోసం ప్రయత్నిస్తాం. సరేనమ్మా. నో డౌట్ గౌరవ్, అందరూ ఏకమై చేస్తున్న పనిది. అందరు బండారం బయటపడితే మధు గారిని ఈజీగా బయటికి తీసుకురావచ్చు. గౌరవ్, మనకి వెంటనే ఆ ఇలవర్సి, పిఏ, జడ్జ్ వాళ్ళకి ఏ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయో మొత్తం వివరాలు కావాలి.